అధ్యాత్మం అనమాట. ఏంటి అనేది తెలియదు, వాళ్ళు చెప్తున్నారు, మనం విన్నాం. కానీ భగవంతుడికి మనం అంటే చాలా ప్రేమ అనమాట. అందువల్ల ఆయన ఎప్పటికప్పుడు గురువుల రూపంలో వచ్చి సత్యాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ కష్టాలు, ఈ కోరికల్లో పడి మనం ఎలా బ్రతకాలి, మంచిగా ఎలా బ్రతకాలి, ఇది తప్ప మనకి అరే అంతటి మహానుభావుడు భూమి మీద జన్మ తీసుకొని దివ్యాత్మ స్వరూపులారా అన్నారు కదా, అలా అంటే ఏంది అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ఎవరైనా లేదు. స్వామి నీకు దండం పెట్టాం కదా, మాకు ఈ పని జరగాలి, ఏం చేయాలి? అది కావాలంటే ఏం చేయాలి, ఇది కావాలంటే ఏం చేయాలి? ఎంతసేపు అయినా నేను ఎలా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి అనే తపనే కానీ అంతటి మహానుభావులు భూమి మీదకి వచ్చి ఈ సత్యాన్ని చెప్తున్నారు, ఏంది అని తెలుసుకోవాలని ప్రయత్నము ఎప్పుడూ చేయరు. కానీ వాళ్ళు ప్రతి క్షణము బంగారు అని పిలుస్తారు. స్వామి ప్రతి ఒక్కరిని బంగారు అని పిలుస్తారు. ఎవరిని కూడా పనికిమాల వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మనందరిలో ఉన్న దివ్యత్వాన్ని దర్శిస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనమందరము తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితాలు కూడా వాళ్ళు చెప్పినట్టు బంగారంగా, అద్భుతంగా, దివ్యంగా తయారవుతాయి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికోసమే ఈ క్లాసులు అన్నమాట. కాబట్టి ఏ మహానుభావుడైనా ఎవరి రూపంలో వచ్చినా మనకి జ్ఞానాన్ని అందిస్తూనే వచ్చారు. కాబట్టి జ్ఞానం అంటే ఏంది, ఈ మానవ జన్మ ఏంది, దేనికోసం మనం బతుకుతున్నాము, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం కొన్ని విషయాలు వారు చెప్పిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ కొన్ని విషయాలు చెప్తున్నాం.